మ్యామ్ చూడండి, ఇప్పటి వరకు మనం మూవ్ టూల్ కోసం మాట్లాడాము, మార్కెట్ టూల్ కోసం మనం మాట్లాడాము, అలానే లాసో టూల్ కోసం మనం మాట్లాడాము, అలానే ఏంటంటే మ్యాజిక్ వన్ టూల్ కోసం కూడా మనం మాట్లాడాము. నెక్స్ట్ ఉన్న టూల్ ఏంటంటే క్రాప్ టూల్. నార్మల్ గా క్రాప్ టూల్ షార్ట్ కట్ సి. ఈ క్రాప్ టూల్ ని మనం ఒక ఫోటోని కట్ చేసేదానికి వాడతాం. ఫోటో అంటే ఒక సైజ్, దాన్ని ఏమంటారు, క్రాప్ చేసేదానికి వాడతాం. ఫోటో కటింగ్ అంటే నిన్న మీరు చేసినట్లుగా లాసో టూల్ తో కానీ పెన్ టూల్ తో కానీ అది ఫోటో కటింగ్. ఇదేంటంటే ఓవరాల్ డాక్యుమెంట్ లో మనం మనకు తగ్గినట్టుగా మనం క్రాప్ చేసుకుంటున్నాం, ఫోటోని కట్ చేసుకుంటున్నాం. ఈ క్రాప్ ఫోటో కట్ చేసింది పర్లేదండి, బానే వచ్చిందా? బాగా చేశారు మ్యామ్, బాగా చేశారు. లాసో టూల్ తో ఇలా చేయటం కూడా గ్రేటే. బట్ ఎడ్జెస్ అనేవి అంటే కొంచెం చాలా టైం కూడా రఫ్గా, తీసుకున్నాను అండి, ఎక్కువ టైం తీసుకున్నాను. ఎడ్జెస్ కొంచెం రఫ్ గా వచ్చాయి. బట్ ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ నేను ప్రాక్టీస్. సరేనా మ్యామ్, ప్రాక్టీస్ అయితే మీరు ఓకే. చేయండి. బట్ నేనైతే ఒక చిన్న పిల్లోడికి చెప్తే ఎట్లా చెప్పాలి అట్లా నేను చెప్పేస్తాను, మీరైతే మీరు చేయాలి అంతే. ఓకే. చూడండి మ్యామ్, ఇప్పుడు ఏంటంటే క్రాప్ టూల్. నేనైతే ఒక 2-3 ఫొటోస్ అయితే ఓపెన్ చేసుకుంటాను. మీకు ఫొటోస్ ఓపెన్ చేయటం అయితే అర్థమైంది కదా, ఫోటోషాప్ నుండి మీరు ఫైల్ వచ్చు. ఓపెన్ ద్వారా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో డెస్క్టాప్ మీద ఫొటోస్ అయితే ఎక్కువ పెట్టకండి. నేనైతే ఫుల్ చేస్తున్నాను, బట్ మీరైతే చేయకండి, సరేనా? ఎప్పుడైనా మీకు ఇలా ఫొటోస్ ఓపెన్ చేశాక ఇలా లైన్స్ లా గనక వస్తే కంట్రోల్ హెచ్ చెప్పండి. కంట్రోల్ హెచ్. ఎప్పుడైనా అవి ఇలా వచ్చాయంటే కంట్రోల్ హెచ్ చెప్తే అవి పోతాయండి. ఇవి కూడా మనకు ఫ్యూచర్ ఇవి హెల్ప్ అవుతాయి, సరేనా? మనం చూడండి, క్రాప్ టూల్. క్రాప్ టూల్ తో నేను ఇలా క్రాప్ చేయొచ్చు. అంటే నాకు మొత్తం ఉండట్లేదు, నేను ఎక్కడి వరకు క్రాప్ చేయాలనుకుంటున్నానో అది మాత్రమే ఉంటుంది. ఈ క్రాప్ టూల్ అనేది కొన్ని సందర్భాల్లో మనం వాడతాము. మనం ఒక ఆల్బమ్ డిజైనింగ్ పరంగా ఒక పెద్ద పిహెచ్డి వర్క్ చేసినప్పుడు మనకి ఆ, కొన్ని పిఎన్జి ఫైల్స్ కానీ కొంత డేటా అనేది బయట కూడా ఉండిపోతుంది. అలాంటి టైంలో ఫైల్ సైజ్ చాలా ఎక్కువ అయిపోతుంది. వాటిని మాత్రం కంపల్సరీ క్రాప్ చేసుకోవాలి, అది మీకు ఫ్యూచర్ క్లాస్లో తెలుస్తుంది, సరేనా? క్రాప్ టూల్ షార్ట్ కట్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ రేషియో అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉన్నది విడ్త్ అన్నమాట, సెకండ్ ఉన్నది హైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 పెట్టాను, ఇక్కడ కూడా 2 పెట్టాను. అంటే ఇది 2/2లో క్రాప్ అయితే అవుతుంది. ఎంటర్ కొడితే క్రాప్ అయిపోతుంది, సరేనా? క్రాప్ టూల్ కోసం మనం ఎక్కువగా అయితే ఏం లేదు, బట్ చెప్పుకున్నాం. క్రాప్ టూల్ అయితే ఇక్కడ మీరు ఇలా సైజ్ పెట్టైనా క్రాప్ చేయొచ్చు. అదర్వైజ్ ఏంటంటే మీరు ఇలా క్రాప్ టూల్తో ఇలా డ్రాగ్ చేసినప్పుడు మీరు ఇలా మీకు ఎక్కడ క్రాప్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది, సరేనా? బట్ ఇలా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రం మీరు సైజెస్ అనేవి, నెంబర్స్ అనేవి ఉండకూడదు. వాటిని క్లియర్ చేసుకొని మాత్రమే ఈ క్రాప్ టూల్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, సరేనా? ఇది ఒక పాయింట్. క్రాప్ టూల్ కోసం మన క్లాస్ అయితే ఇంతే, చాలా చిన్నది. నెక్స్ట్ ఉన్న టూల్ చూడండి, క్రాప్ టూల్ తర్వాత ఉన్న టూల్ ఐ డ్రాపర్. ఐ డ్రాపర్ ఇది చూస్తే చూడండి ఎలా ఉంది. ఇంక్ ని మనం ఎలా తీసుకుంటాం, ఒక రీఫిల్ లా ఉంది. చూడండి దీని షేప్ అనేది ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, అదేంటంటే డిఫాల్ట్ గా ఉన్నటువంటి కలర్స్ బ్లాక్ అండ్ వైట్. అదే మీరు చూడండి, ఇక్కడ ఈ ఐ డ్రాపర్ ని వాడి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఏ కలర్ ని అయినా కూడా ఫోర్ గ్రౌండ్ కలర్ కి తెచ్చుకోవచ్చు. ఫోర్ గ్రౌండ్ అంటే ఇక్కడ పైన కనిపించే కలర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని జూమ్ చేస్తున్నాను, కంట్రోల్+. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న లిప్ కలర్ అనేది నాకు తెలియట్లేదు, అది ఏ కలర్ అనేది నాకు తెలియట్లేదు. నేను ఇక్కడ ఇలా నేను క్లిక్ చేసిన వెంటనే ఈ కలర్ అనేది ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్కి వచ్చింది, చూడండి. ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఆ కలర్ అనేది ఇక్కడికి వచ్చింది, ఫోర్ గ్రౌండ్ కలర్ గా ఇక్కడికి వచ్చింది. లేదు నేను స్కిన్ టోన్ కలర్, నేను దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను, ఈ కలర్ అనేది ఇక్కడికి వచ్చింది.
లేదు, నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ ఉన్న కలర్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇది ఏంటంటే పెయింటింగ్స్ చేసేటప్పుడు కానీ మనకి తెలియని ఏదైనా ఒక కలర్ని మనం ఒక బ్యాక్గ్రౌండ్ సింగిల్ బ్యాక్గ్రౌండ్ కలర్గా పెట్టుకునేదానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఐ డ్రాపర్ కూడా ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేశానో లేదో, ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్, గ్రీన్లో కూడా షేడ్స్ అనేవి ఉంటాయి. డార్క్ షేడ్, లైట్ షేడ్, మరీ లైట్. మనం అనుకుంటాం గ్రీన్ అంటే మొత్తం గ్రీన్ ఒకటే కదా. గ్రీన్ లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. చూడండి, ఈ కలర్ వేరు, ఇక్కడ ఉన్న ఈ కలర్ వేరు, ఇక్కడ ఉన్న ఈ గ్రీన్ వేరు, ఇక్కడ ఉన్న ఈ గ్రీన్ వేరు, ఇక్కడ ఉన్న ఈ కలర్ వేరు. సరేనా? డిఫరెంట్. ఇక్కడ స్పెసిఫిక్ గా ఆ కలర్ ఏంటి అనేది, ఇక్కడ కలర్ మీకు ఇక్కడ స్పెసిఫిక్ గా రావాలి అంటే ఐ డ్రాపర్ ఇలా క్లిక్ చేసినప్పుడు వచ్చేసుకోండి. ఇది కూడా మీకు ఉపయోగపడుతోంది. సరేనా? ఐ డ్రాపర్, దీని షార్ట్ కట్ ఐ డ్రాపర్ లో చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మనం వాడేది ఐ డ్రాపర్ ఒక్కదాన్ని వాడతాము. ఇక్కడ 3D మెటీరియల్ ఐ డ్రాపర్ టూల్ అంట. అసలు ఏంటి చూద్దాం. ఇందులో వర్క్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ ఇందులో థర్డ్ వన్ ఉంది, కలర్ శాంప్లర్ టూల్. ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు రెడ్, గ్రీన్, ఈ స్కిన్ టోన్ లో రెడ్ అంతా కలిసి ఇక్కడ చూడండి ఇన్ఫో అనేది పక్కనే వస్తుంది. సరేనా? ఈ ఇన్ఫోలో రెడ్ ఎంత ఉంది, గ్రీన్. ఇక్కడ ఆర్ అంటే రెడ్, జి అంటే గ్రీన్, బి అంటే బ్లూ, ఇక్కడ సి అంటే సియాన్, ఎం అంటే మెజెంటా కలర్, వై అంటే ఎల్లో, కే అంటే బ్లాక్. అంటే ఈ స్కిన్ కలర్ కావడానికి రెడ్ ఎంత ఉంది, గ్రీన్ ఎంత ఉండాలి, బ్లూ ఎంత ఉండాలి, ఇవన్నీ చూపిస్తుంది. బట్ ఇవన్నీ మనం ఉపయోగించట్లేదు. బట్ ఇందులో ఉంది కాబట్టి చూస్తున్నాము. ఈ టూల్లో మనకి బాగా ఉపయోగపడే టూల్ ఐ డ్రాపర్ టూల్. ఇక్కడ రూలర్ టూల్ అనేది ఉంది, చూద్దాం. ఇక్కడ చూడండి మన విడ్త్ ఎంత, హైట్ ఎంత, ఇవన్నీ చూపిస్తుంది. బట్ మనం ఇవన్నీ ఉపయోగించమండి. మనకి ఏంటంటే ఆల్బమ్ డిజైనింగ్ పరంగా ఏవైతే ఉపయోగపడతాయి వాటి కోసం మనం తెలుసుకుందాం. సరేనా? క్రాప్ టూల్ ని ఫోటో కట్ చేసేదానికి వాడతాం. అలానే ఏంటంటే ఈ ఐ డ్రాపర్ టూల్లో ఈ ఐ డ్రాపర్ ని మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. చాలా చాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఫోటో తీసుకున్నాను అనుకోండి. ఈ ఫోటోలో నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ స్పెసిఫిక్ గా ఏ కలర్ ఉంది అది ఫోర్గ్రౌండ్ కలర్ కి వచ్చింది. నేను ఇక్కడ క్లిక్ చేశాను, చూడండి ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఈ హైలైట్స్ లో ఆ కలర్ అనేది ఇక్కడికి వచ్చింది. దీన్ని నేను కావాలంటే ఎక్స్ అనేది క్లిక్ చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను అనుకోండి, ఇదే కలర్ అనేది, ఈ కలర్ అనేది ఇక్కడికి వచ్చేసింది. నేను ఒక్కసారి బ్యాక్ కి వస్తున్నాను, కంట్రోల్ ఆల్ట్ జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కా లోకల్ అని ఉంది, కానీ ఇందులో ఈ కలర్ నాకు కావాలి. నేను దీన్ని ఇలా క్లిక్ చేశానో లేదో అది ఫోర్గ్రౌండ్ కలర్ గా వచ్చింది. ఫోర్గ్రౌండ్ కలర్ ని ఎక్స్ క్లిక్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ కలర్ గా మారుతుంది. ఫోర్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్ కి వెళ్ళిపోతుంది. డి అండ్ ఎక్స్ ఆపోజిట్ కదా. నేను ఇప్పుడు కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఇది నేను బ్యాక్గ్రౌండ్ కలర్ గా వాడుకున్నాను. ఫోటోలో ఉన్నటువంటి తన డ్రెస్ మీద ఉన్నటువంటి కలర్ ని నేను బ్యాక్గ్రౌండ్ కలర్ గా వాడుకున్నాను. సరేనా? ఇది ఐ డ్రాపర్. ఐ డ్రాపర్ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే క్రాప్ టూల్, ఐ డ్రాపర్. ఈ రెండింటిలో ఏంటంటే క్రాప్ టూల్, ఐ డ్రాపర్, ఈ రెండిట్లో నేను హైలైట్స్ మాత్రమే చెప్తున్నాను అండి. స్లైస్ టూల్ అనేది మనం వాడము, వెబ్ డిజైనింగ్ లో వాడతాం. ఈ ఆప్షన్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది నేను చెప్తాను. సరేనా? ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ వచ్చేటప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ టూల్ అండి. ఈ ఒక్క టూల్ కోసం నాకు తెలిసి నిజంగా మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ అయితే చేయాలండి. అంత పవర్ఫుల్ టూల్ అనమాట ఇది. ఇందులో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, దీని షార్ట్ కట్ జే. ఇందులో ఉన్న ఈ 5 టూల్స్ కూడా యూజ్ అవుతాయండి. ఎక్కువగా ప్యాచ్ టూల్. ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఏంటంటే ఒక ఫోటోలో ఉన్నటువంటి ఒక ఫోటోలో ఉన్నటువంటి స్పాట్స్ ని తీసేయటానికి వాడతాం. ఎలా అనేది చూద్దాం. నేను గూగుల్ అయితే ఓపెన్ చేస్తున్నాను.
గూగుల్ తీసుకున్నాను, రాలేదు. నేను మీకు ఒక వెబ్సైట్ కూడా చెప్తా చూడండి. పెక్సెల్స్ PEXELS.com పెక్సెల్స్.com అనే వెబ్సైట్లో ఏ ఫోటో అయినా మీకు ఫుల్ క్వాలిటీ ఉన్నటువంటి ఫోటో ఏది కావాలన్నా ఈ వెబ్సైట్ నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఫుల్ హెచ్డి క్వాలిటీ దొరుకుతాయి. నేను పింపుల్స్ అని క్లిక్ చేసి ఏదంటే సైట్ వెబ్సైట్ నేమ్ ఏంటండి? పెక్సెల్స్ అండి, PEXE పిక్సెల్స్. ఓకే. పెక్సెల్స్. నేను ఓకే. పింపుల్స్ ఫేస్ అని క్లిక్ చేశాను చూడండి. నాకు ఒక అందమైన అమ్మాయి ఫేస్ వచ్చింది, నాకు ఫస్ట్ వన్. ఇందులో ఇది తీసుకున్నాను, దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సరేనా, నిజంగా తిని చాలా ఓకే. అందంగా ఉంది, కానీ ఏంటంటే జస్ట్ తన ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ అయితే ఉండిపోయాయి. నేను ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఫోటోని నేను ఫోటోషాప్లోకి డైరెక్ట్ డ్రాగ్ చేసేస్తున్నాను. డ్రాగ్ చేసినా ఓకే, లేదంటే ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకున్నా ఓకే. సరేనా, ఇప్పుడు మనకి ఓకే. ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ఏంటంటే మీకు ప్రతి వర్క్ చేసేటప్పుడు కూడా ఉపయోగపడేటటువంటి టూల్ ఇది. ప్రతి స్కిన్ వర్క్ చేసేటప్పుడు కూడా మీరు కంపల్సరీ ఈ టూల్ని వాడతారు, ఎందుకంటే ఇది మీకు అంత హెల్ప్ అవుతుంది. నేను కంట్రోల్ ప్లస్ అనేది చెప్పాను చూడండి. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ టూల్, దీని పేరు స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఈ బ్రష్ అనేది చూడండి, మీరు ఇలా చూసేటప్పుడు ఒక సర్కిల్ వచ్చింది అంటే ఆ అంత ప్లేస్ మాత్రమే అది హీల్ చేస్తుంది. మీరు దాని సైజుని పెంచాలి అంటే క్లోజ్డ్ బ్రాకెట్ అంటే పి పక్కనే ఉన్నది కాకుండా ఆ పక్క ఉన్నది ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్ మీకు యూజ్ అవుతాయి. ఎప్పుడైనా బ్రష్ సైజుని పెంచాలి తగ్గించాలి అంటే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. సరేనా, నేను క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేసినప్పుడు సైజ్ అనేది పెరిగింది చూడండి. ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసినప్పుడు సైజ్ అనేది తగ్గింది. పింపుల్ చిన్నగా ఉన్నప్పుడు సైజ్ తగ్గించుకోండి, పింపుల్ సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు సైజ్ అనేది పెంచుకోండి. సరేనా, నేనైతే ఇక్కడ పెంచుతున్నాను ఎందుకంటే ఇక్కడ పింపుల్ సైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫేస్ లో నేను ఇలా క్లిక్ చేశానండి, ఆటోమేటిక్గా అక్కడ పింపుల్ పోయింది. అదే ఒక మోల్ అనేది ఉంది, ఒక పుట్టుమచ్చ, అది మాయమైపోయింది. ఇలా నేను క్లిక్ చేస్తున్నాను, నేను ఏం చెయ్యట్లేదు, జస్ట్ ఇలా క్లిక్ చేస్తున్నానో లేదో ఆటోమేటిక్గా అది అనేది పోతుందండి. చూడండి, నేను ఇలా క్లిక్ చేశానో లేదో ఆటోమేటిక్గా ఆ మోల్ అనేది హీల్ అయిపోతుంది. జస్ట్ ఎక్కడైతే ఆ మోల్ అనేది పెద్దగా ఉందో మీరు బ్రష్ సైజ్ అనే దాన్ని పెంచుకోండి, లేదు అనుకుంటే బ్రష్ సైజ్ అనే దాన్ని తగ్గించుకోండి. ఇలా మీరు చేస్తూ ఉంటే ఏంటంటే నిజంగా అందంగా మారిపోతుందండి డెఫినెట్ గా. జస్ట్ చూడండి, నేను ఇలా కంపల్సరీ మీకు ఏంటంటే ఈ టూల్ కంపల్సరీ ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా ఈ టూల్ మీద డిపెండ్ అవుతారు మీరు. ఇందులో కూడా ప్యాచ్ టూల్ ఉంది, స్టాంప్ టూల్ ఉంది, ఇవన్నీ యూజ్ అవుతాయి. స్పాట్ హీలింగ్ బ్రష్ అనేది మీ ఫ్రెండ్లీ టూల్ అన్నమాట. ఇందులో నేను ఆప్షన్స్ మీకు చెప్పలేదు, ఇందులో ఆప్షన్ చెప్పలేదు. నేను బ్రష్ టూల్ అయితే తీసుకున్నాను. మోడ్ అనేది నార్మల్ ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రాక్సిమిటీ మ్యాచ్ ఉంది, క్రియేట్ టెక్స్చర్ ఉంది, కంటెంట్ అవేర్ అనేది ఉంది. మీరు కంటెంట్ అవేర్ లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఫోటోలో ఉన్నటువంటి మోల్స్ ఇవన్నీ ఇక్కడ ఏవైతే మోల్స్ ఉన్నాయో, మచ్చలు ఉన్నాయో ఇవన్నీ పోతాయి. ఎందులో పెట్టుకోవాలి, కంటెంట్ అవేర్ లో మాత్రమే పెట్టుకోవాలి. కంటెంట్ అవేర్ లో ఓకే. కంటెంట్ అవేర్ లో పెట్టుకొని చూడండి, జస్ట్ ఇలా పెడుతూ ఉన్నాను, ఆటోమేటిక్ గా మోల్స్ ఇవన్నీ మాయమైపోతాయి. జస్ట్ చూడండి, ఇలా మీరు ట్రై రిమైనింగ్ ఉండేదండి ఫోటోలో క్రియేట్ టెక్స్చర్ అవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి? మ్యామ్, ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కంటెంట్ అవేర్ లో పెట్టుకుంటే హీల్ కంటెంట్ అవుతాయి అవేర్ లో అన్నారు కదా. ఏంటంటే కంటెంట్ అవేర్ ఏం చేస్తుంది అంటే స్పెసిఫిక్ గా ఆ టైప్ టెక్స్చర్ ఎక్కడ ఉందో, స్కిన్ ఎక్కడ ఉందో దాన్ని బై డిఫాల్ట్ గా అక్కడ పెట్టేస్తుంది. ఇక్కడ ప్రాక్సిమిటీ మ్యాచ్ అనే దాన్ని పెడదాం చూడండి, మీకున్న డౌటే. ఇప్పుడు ప్రాక్సిమిటీ మ్యాచ్ అనేది పెట్టాను, ఇది కూడా సేమ్ వర్క్ అవుతుందండి.
ప్రాక్సిమిటీ మ్యాచ్ సేమ్ వర్క్. ప్రాక్సిమిటీ మ్యాచ్ కూడా సేమ్ వర్క్ అవుతుంది. అలానే ఏంటంటే క్రియేట్ టెక్స్చర్ అనేది ఉంది. ఇదేంటంటే అక్కడ టెక్స్చర్ ఇస్తుందండి. చూడండి మీరు, నేను మీకు చూపిస్తాను. డీటెయిల్డ్ గా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న మచ్చ అయితే ఉంది కదా, నేను దాన్ని ఇలా క్లిక్ చేశానో లేదో చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ టెక్స్చర్ అనేది యాడ్ అవుతుంది. అంటే అక్కడ స్మూత్ లేదు, ఒక టెక్స్చర్ లాంటిది యాడ్ అవుతుంది. సరేనా? మీరు Okay. ఏంటంటే ఇలా మీరు తీయాలి అనుకున్నప్పుడు ఈ ప్రాక్సిమిటీ మ్యాచ్ కానీ లేదంటే కంటెంట్ అవేర్ కానీ, ఈ రెండింటిలో ఏ ఆప్షన్ అయినా పెట్టుకోండి. సరేనా? ఈ కంటెంట్ అవేర్ అనేది పర్ఫెక్ట్, అంటే కరెక్ట్ గా ఆ ప్లేస్ లో ఇక్కడ మచ్చ అయితే ఉంది, ఆ మచ్చ పోవాలి అంటే కరెక్ట్ గా ఆ స్కిన్ టోన్ కి తగ్గ ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉందో ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ అనేది ఇక్కడ పెట్టేస్తుంది అనమాట. అది కరెక్ట్ గా మ్యాచ్ చేస్తుంది. సరేనా? ఇక్కడ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు తీసుకునే బ్రష్ కి సంబంధించి ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ బ్రష్ సైజు దీన్ని పెంచుకుని కూడా మీరు పెంచొచ్చు, తగ్గించవచ్చు. చూడండి, నేను బ్రష్ సైజుని ఇలా తగ్గిస్తున్నాను. చూడండి, ఇందులో తగ్గించినా కూడా బ్రష్ సైజ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ హార్డ్నెస్ అనేది ఉంది. హార్డ్నెస్ అనేది 0 చేసుకున్నారు అనుకోండి, మీరు చేసే వర్క్ అనేది స్మూత్ గా ఉంటుంది. అంటే మీరు అక్కడ తీసినట్లుగా ఏం అనిపించదు. అంటే ఆ సైడ్ ఎడ్జెస్ అనేవి స్మూత్ గా అవుతాయి అన్నమాట. జస్ట్ చూడండి, నేను ఇలా ట్రై చేసిన. ఇది నాకు తెలిసి ఫోటో ఒక 1 అవర్ కంటే ఎక్కువ టైమే చేయాలండి. 1 అవర్ కంటే ఎక్కువ చేసాం అనుకోండి, సూపర్ గా అయిపోతుంది. బట్ ఈ ఒక్క టూలే కాదు, ఇందులో చాలా టూల్స్ అయితే ఉన్నాయి. స్పాట్ హీలింగ్ తో కొన్ని మచ్చలు తీసేయచ్చు, హీలింగ్ బ్రష్ తో కొన్ని చేయొచ్చు. మీరు మొత్తం ఈ టూల్స్ అన్ని తెలిస్తే మీరు ఒక ఫోటోను ఒక రేంజ్ లో ఆడుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్. ఇందులో ఏముంది ఆప్షన్? స్పేస్ అనేది 25% ఉంది. ఇక్కడ హార్డ్నెస్ అనేది బై డిఫాల్ట్ గా 100 ఉంటుంది. మీరైతే చూసుకోండి, మీకు అక్కడ ఎడ్జెస్ అనేవి షార్ప్ గా వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఈ ఫోటోకి అయితే తెలియట్లేదు మనకి. నేను క్లోజ్డ్ బ్రాకెట్ పెంచడం వల్ల ఇక్కడ ఉన్న అనేది మచ్చ అనేది పోయింది. నాకు ఇంత పెద్ద మచ్చ ఆటోమేటిక్ గా పోయింది. చూడండి, జస్ట్ నేను ఇలా క్లిక్ చేశాను, జస్ట్ ఇలా క్లిక్ చేశాను, జస్ట్ ఇలా. ఇక్కడ ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ అనేది, ఓయ్ సారీ, ఇక్కడ ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది మ్యామ్. ఇక్కడ ఏంటంటే మీరు కంటెంట్ అవేర్ అనే దాన్ని పెట్టుకోండి. సరేనా? అదర్వైజ్ ఏంటంటే ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఇది నేను మీకు చెప్తా చూడండి. శాంపుల్ ఆల్ లేయర్స్ లో పెట్టుకొని మీరు ఒక న్యూ లేయర్ అయితే తీసుకోండి. ఒక న్యూ లేయర్ తీసుకొని న్యూ లేయర్ లో ఇలా పెడుతున్నాను. జస్ట్ న్యూ లేయర్ లో ఇలా పెడుతూ ఉన్నాను. ఏమవుతుందో చూడండి. మీకు ఒరిజినల్ ఫోటోలో ఆల్రెడీ మచ్చలు ఉన్నాయి, కానీ మీరు న్యూ లేయర్ లో చేస్తున్నారు కదా శాంపుల్ ఆల్ లేయర్స్. దానివల్ల ఏంటంటే ఈ శాంపుల్ లేయర్స్ లో మాత్రమే ఇదిగోండి మనం పెట్టిన స్పాట్స్ అన్నమాట. శాంపుల్ ఆల్ లేయర్స్ అనే ఆప్షన్ మీరు టిక్ చేసుకొని ఒక ఎంప్టీ న్యూ లేయర్ ని తీసుకొని, ఒక ఖాళీ న్యూ లేయర్ ని తీసుకొని దాని ద్వారా మీరు స్పాట్ హీలింగ్ చేస్తున్నారు. చూసుకోండి, ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట, ఒరిజినల్ ఫోటో. ఈ పక్కనే ఉన్న సింబల్ ఏంటంటే ఈ కన్ను సింబల్ వచ్చింది అనుకోండి, అది చూపిస్తున్నట్లు. దాన్ని క్లిక్ చేశారు అనుకోండి, హైడ్ అయిపోతుంది. సరేనా? మీకు ఒరిజినల్ లేయర్, ఒరిజినల్ ఫోటో అనేది అలాగే ఉండాలి. నేను ఒక న్యూ లేయర్ లో వర్క్ చేసుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు ఒక న్యూ లేయర్ ని తీసుకోండి. ఆ న్యూ లేయర్ ఎప్పుడు వర్క్ అవుతుంది? శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది మీరు పెట్టుకున్నప్పుడు మాత్రమే, శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు న్యూ లేయర్ అనేది వర్క్ అవుతుంది. దీన్ని అయితే గమనించేయండి. సరేనా?
జస్ట్ నేను ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను. అవసరాన్ని బట్టి బ్రష్ సైజుని తగ్గించుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. సరేనా? అంటే న్యూ లేయర్ లో పెట్టుకోవాలండి నెక్స్ట్ ఎప్పుడైనా ఫొటోస్ చేసేటప్పుడు ఇక్కడ అవసరం లేదు. శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది మీరు టిక్ పెట్టినప్పుడు ఒక ఖాళీ లేయర్ లో మీరు చూడండి. ఇప్పుడు నేను ఒక ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే పెడుతున్నాను, మీకు ఫుల్గా అర్థమవుతుంది. చూడండి, నేను ఇప్పటి వరకు నేను చేశాను. చూడండి, ఒక న్యూ లేయర్ లో మనం చేయటం వల్ల శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది పెట్టుకోవడం వల్ల ఇది మనం చేసిన వర్క్ అన్నమాట. శాంపుల్ ఆల్ లేయర్స్ అంటే మన ఫోటోలో స్పాట్స్ క్లియర్ చేసేటప్పుడు మనకు అక్కడ కనిపిస్తుందండి. మళ్ళీ ఒకసారి. అంటే న్యూ లేయర్ లో తీసుకున్నప్పుడు డాట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ, న్యూ లేయర్ అవును లో కనిపిస్తున్నాయి. అవును కనిపిస్తున్నాయి. కానీ ఒరిజినల్ లేయర్ మనం లో ఆ ఎప్పుడైనా స్పాట్స్ అనేవి ఉంటాయి. ఒరిజినల్ దాంట్లో అవి అలానే ఉంటాయి. చూడండి, మీరు డైరెక్ట్ ఓకే. ఫోటో మీద చేశారనుకోండి, డైరెక్ట్ ఫోటో మీద అప్లై అవుతాయి. సరేనా? నేను అంటే మనం ఓన్లీ కంటెంట్ అవేర్ పెట్టుకుంటే బాగుంటుంది. కంటెంట్ ఎవరు పెట్టుకుని మీరు డైరెక్ట్ లేయర్ మీద చేసుకోవచ్చు. ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది ఎందుకు ఇచ్చారు అంటే, ఒక ఖాళీ లేయర్ లో మనం వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఇది పెట్టుకున్నప్పుడు ఈ మనం చేసే వర్క్ అనేది ఒక సపరేట్ ఒక ఖాళీ లేయర్ లో వస్తుంది. శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది. సరేనా? ఆ ఆప్షన్ దీనికి సంబంధించి. ఓకే. మీరు శాంపుల్ ఆల్ లేయర్స్ పెట్టుకోకుండా ఒక న్యూ లేయర్ ని తీసుకొని మీరు ఎంత ట్రై చేసినా చూడండి, నేను ఇప్పుడు ఒక న్యూ లేయర్ ఒక ఎంప్టీ లేయర్ ని తీసుకొని నేను ఇలా ట్రై చేస్తున్నాను, బట్ దెర్ ఇస్ నో రిజల్ట్ అండి. చూడండి, ఎంత చేసినా కూడా ఏం మారట్లేదు. అదే నేను శాంపుల్ అంటే ఆల్ మనం ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు మామూలుగా ఫేస్ పైన డైరెక్ట్ గా చేసేస్తే అయిపోతుంది కదా. అవుతుందండి, అవుతుంది అవుతుంది. అంటే మనం శాంపుల్ లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇంకా ఇందులో చాలా వచ్చేసాయండి మనకి. మనం చెప్పుకుంటాం ఇంకా దాని ఫిల్ అని ఒక ఆప్షన్ ఉంది. అవన్నీ మీకు వస్తాయి. ఏంటంటే ఎక్కువ టైం మనం ఏంటంటే ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు కొన్ని వందల ఫోటోలకి వర్క్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనకి టైం వేస్ట్ అనేది అస్సలు ఉండకూడదు. దానికి సంబంధించి టూల్స్ మనకు ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం నేర్చుకునేటప్పుడు మాత్రం డెఫినెట్ గా వీటి కోసం ఎక్కువ ట్రై అయితే చేసేయాలి. నేను శాంపుల్ ఆల్ లేయర్స్ పెట్టుకున్నాను, ఇలా క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్ గా అవుతోంది. నేను ఇది తీసాను అనుకోండి, శాంపుల్ ఆల్ లేయర్స్ తీసి నేను చేసినప్పుడు రిజల్ట్ అనేది రావట్లేదు. జస్ట్ ఇది చూడండి, శాంపుల్ ఆల్ లేయర్స్ కి శాంపుల్ ఆల్ లేయర్స్ అన్టిక్ చేసినప్పటికి తేడా. సరేనా? నెక్స్ట్ ఇందులో ఓకే. ఓకే. నెక్స్ట్ ఇందులో ఒక టూల్ ఉంది, దాని పేరు హీలింగ్ బ్రష్. హీలింగ్ బ్రష్ చేసేదానికి నేను వేరే ఫోటో తీసుకుంటాను. నేను పెక్సెల్స్ లో ఇంకా ఒకసారి బ్యాక్ వస్తున్నాను. ఈ వెబ్సైట్ అనేది గుర్తుపెట్టుకోండి, వీలైతే ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఫోటో నేను తీసుకున్నాను. నోట్ చేసుకున్నామండి. మీకు మంచి మంచి క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్ని కూడా ఇందులో దొరుకుతాయి. సో నేను ఈ ఫోటో అయితే ఇందులో డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ కంట్రోల్ ప్లస్ అంటే జూమ్, కొంచెం ఫోటో అయితే పెద్దగా అవుతుంది. ఇందులో రెండవ టూల్ హీలింగ్ బ్రష్ టూల్. హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ బ్రష్ సైజ్ పెరగాలంటే సేమ్ ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్. క్లోజ్ బ్రాకెట్ పెట్టినప్పుడు బ్రష్ సైజ్ అనేది పెరుగుతుంది, ఓపెన్ బ్రాకెట్ పెట్టినప్పుడు బ్రష్ సైజ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు నేను ఇలా పెంచుకున్న తర్వాత నేను ఇలా అంటే వర్క్ అవ్వట్లేదు. మొదటి టూల్ చూడండి, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తో నేను ఇలా అనేటప్పుడు ఆటోమేటిక్ అది వర్క్ అయిపోతుంది. దాని పక్క ఈ చూడండి, తేడా చూపిస్తా చూడండి. ఈ స్పాట్ హీలింగ్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పింపుల్ ఉంది, పింపుల్ కింద ఒక టెక్స్చర్ లాగా ఉంది, ఇక్కడ కూడా ఒక టెక్స్చర్ లాగా ఉంది, అంటే చిన్న చిన్న గీతలు లాగా ఉన్నాయి స్కిన్ పైన. నేను ఎప్పుడైతే స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తో నేను ఇక్కడ ఈ ప్లేస్ ని ఇలా అన్నాను, ఇక్కడ ఉన్న ఏరియా, ఈ గీతలు ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసింది. సరేనా? అంటే స్పాట్ హీలింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ గా ఓకే, ఇక్కడ ఆ ప్లేస్ లో పింపుల్ ఉంది కాబట్టి ఆ పక్కనే మంచిగా ఉన్న ప్లేస్ ని అక్కడ పెట్టేస్తుంది, అలా క్లియర్ అయిపోతుంది అనమాట. సరేనా? నెక్స్ట్ చూడండి, స్పాట్ హీలింగ్ అలా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పింపుల్ ని క్లిక్ చేశాను, ఇక్కడ ఉన్న స్కిన్ ఏరియా ఇక్కడ పెడుతుంది, ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టేస్తాను, అంటే ఆ పక్కనున్న స్కిన్ ఏరియాని
దాని మీద పెట్టేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి పింపుల్ అనేది కనిపించట్లేదు. నేను బ్యాక్ వస్తున్నాను, కంట్రోల్ ఆల్ట్ చేయండి. నెక్స్ట్ టూల్ ఏంటంటే స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఇది వర్క్ అవ్వాలంటే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి, ఈ టూల్ ఏంటంటే అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ ఇది వర్క్ అవ్వాలంటే చూడండి ఏమని చెప్తుంది, ఆల్ట్ క్లిక్ టు డిఫైన్ ఏ సోర్స్ పాయింట్ టు బి యూజ్డ్ టు రిపేర్ ది ఇమేజ్. మీరు ఈ టూల్ని వాడాలి అనుకోండి, ఆల్ట్ బటన్ పట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పింపుల్ అయితే ఉంది కదా, ఈ పింపుల్ మీద నేను ఈ స్కిన్ వేద్దామని అనుకున్నాను అనుకోండి, ఆల్ట్ బటన్ పట్టుకొని ఇలా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ విడిచిపెట్టేసాను అనుకోండి, ఈ స్కిన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. చిన్న తేడా అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, ఆల్ట్ బటన్ పట్టుకొని ఇలా క్లిక్ చేసి ఒకసారి ఇక్కడ విడిచిపెట్టండి, అప్పుడు ఏమైంది, ఈ పక్కనే ఈ స్కిన్ అనేది ఇక్కడికి వచ్చేసింది. అలాగే ఇక్కడ ఉన్న ఈ పింపుల్ ఉంది, ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేసి ఇలా నేను వేసేసాను. సో సారీ, ఇక్కడ ఉన్న ఈ స్కిన్ ఏరియా అనేది ఇక్కడ ఈ పింపుల్ మీద పడింది, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేశాను, ఇలా ఆల్ట్ బటన్ పట్టుకొని ఇలా క్లిక్ చేసి ఇలా విడిచిపెట్టాను. ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. యాజ్ యువర్ కంఫర్ట్, మీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ టూల్ మీ ఫ్రెండ్ టూల్ గా మార్చుకోండి, మీరు దాన్ని వాడుకోండి. సరేనా? హీలింగ్ బ్రష్ టూల్ ఏంటంటే మీరు చేసుకోవాలి. ఓకే, నాకు ఈ స్కిన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేసి ఇక్కడ విడిచిపెట్టవచ్చు. లేదు, ఈ స్కిన్ చూడండి, ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేసి ఈ పింపుల్ మీద విడిచిపెట్టాను అనుకోండి, ఈ స్కిన్ అనేది ఇక్కడ వస్తుంది, కానీ చిన్న బ్లాక్ కలర్ అయితే ఉండిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి స్కిన్ ఏరియా మాత్రమే తీసుకోండి. నేను చూడండి ఎంత స్మూత్ గా మారుతుంది, అస్సలు పింపుల్స్ అన్ని. ఇప్పుడు మనం చేసినవి బాగాలేవు. ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేసి ఇలా అనేసాను, అక్కడ అది క్లియర్ అయిపోయింది. ఆల్ట్ బటన్ పట్టుకుని ఇక్కడ క్లిక్ చేశాను, క్లియర్. మళ్ళీ ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేశాను, ఆ స్పాట్స్ అనేవి హీల్ అయ్యాయి. నెక్స్ట్ ఇలా ఆల్ట్ బటన్ పట్టుకుని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆ స్పాట్స్ అనేవి హీల్ అవుతాయి. ఇది సెకండ్ వన్ అన్నమాట. ఇందులో కూడా ఇక్కడ శాంపిల్డ్ అనేది పెట్టుకున్నాం, సరేనా? ఇందులో మోడ్స్ అనేవి ఉన్నాయి, బట్ మోడ్స్ అనేవి మనకి ఇందులో వాడదాము, అది ఎలా అనేది తర్వాత చెప్పుకుందాం. ఇందులో ప్యాటర్న్ అనేది ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ అంటే, ఈ ప్యాటర్న్ క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి చూడండి. మీరు సెట్టింగ్స్ కి వెళ్ళారనుకోండి, ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. మేము ఒకవేళ ఇది లైవ్ కట్ అయినా కూడా మళ్ళీ జాయిన్ అయితే అవ్వండి, మళ్ళీ మనం క్లాస్ ఎక్స్ట్రా చెప్పుకుందాం. మీరు ఇక్కడ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి, అపెండ్ అనేది క్లిక్ చేస్తే ఆ ప్యాటర్న్స్ అనేవి వస్తాయి. జస్ట్ చూద్దాం ఈ ప్యాటర్న్ ఏం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపిల్డ్ ఉంది, బై డిఫాల్ట్ గా నేను ప్యాటర్న్ అనేది క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ పెంచాను. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఏదైతే టెక్స్చర్ ఉందో, ఈ ప్యాటర్న్ ఉందో, ఆ ప్యాటర్న్ అనేది ఇక్కడికి వచ్చేస్తుందండి. ప్యాటర్న్ అయితే వస్తుంది. మనం వాడతామా అంటే రేర్, చాలా రేర్. బట్ ఆప్షన్ ఉంది కాబట్టి తెలుసుకుంటున్నాం, సరేనా? ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్, మీరు ఇందులో కొన్ని చూపిస్తుంది. మీకు కావాలి అంటే ఈ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ కింద చూడండి, ఆర్టిస్ట్ సర్ఫేసెస్, ఆర్టిస్ట్ బ్రషెస్, క్యాన్వాస్, కలర్ పేపరు, ఇవేవేవో ఉన్నాయి. ఇవన్నీ క్లిక్ చేసి అపెండ్ అని క్లిక్ చేసినప్పుడు అవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఇగో ఇలా పెడుతున్నప్పుడు ఇవి వస్తున్నాయి. బట్ ఏంటంటే మనం ఫోటోని మంచిగా మార్చాలి అనుకుంటాం, కావాలని ఎవరు ప్రాబ్లం అయితే చేయం. కాబట్టి దీన్ని అయితే ప్యాటర్న్ కాకుండా శాంపిల్డ్ అనేది పెట్టుకొని మనం వర్క్ అయితే చేసుకుందాం, సరేనా?
ఇంకో వర్క్ చూద్దాం. ఉమ్, ఇంకొక ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ప్రతి డిజైనర్ కి యూజ్ అయ్యేటటువంటి ఒక వెబ్సైట్ అండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్యాచ్ టూల్ అనేది ఉందండి. ఈ ప్యాచ్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పుకుందాము. ఇది థర్డ్ టూల్ అన్నమాట. షిఫ్ట్ పట్టుకుని జేని క్లిక్ చేసినప్పుడు మీకు ప్యాచ్ టూల్కి వెళ్తుంది. ఈ ప్యాచ్ టూల్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఇలాగా మీరు కంట్రోల్ ప్లస్ చెప్పుకోండి, జూమ్ ఇన్ చేసుకోండి. మీరు ప్యాచ్ టూల్ చుట్టూ ఇంతకు ముందు లాసో టూల్తో ఎలా సెలెక్ట్ చేసుకున్నారో అలా సెలెక్ట్ చేసుకోండి. మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఇలా మీరు పెట్టినప్పుడు ఇక్కడ సోర్స్ అనేది ఉంది. ఇలా క్లిక్ చేసినప్పుడు నేను ఈ స్కిన్ ఏరియాని ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాను. ఈ స్కిన్ అనేది మనం సెలెక్ట్ చేసినటువంటి పింపుల్ మీదకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పింపుల్ అనేది హైడ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న మచ్చగా ఉంది, దాన్ని అయితే నేను ఇలా పట్టి ఇలా విడిచిపెట్టేశాను. ఇక్కడ ఉన్న స్కిన్ అనేది పింపుల్ మీద వెళ్ళిపోయింది కాబట్టి ఆ పింపుల్ అనేది హైడ్ అయిపోయింది. అలానే నేను కంట్రోల్ ప్లస్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ పింపుల్ ని సెలెక్ట్ చేసుకొని నేను ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ పింపుల్ అయితే హైడ్ అయిపోయింది. అలా కాకుండా ఇక్కడ డెస్టినేషన్ అనేది ఉంది. సోర్స్ కాకుండా డెస్టినేషన్ అనేది ఉంది. ఈ డెస్టినేషన్ ఏం చేస్తుంది చూడండి. డెస్టినేషన్ లో నేను పెట్టుకొని జస్ట్ ఇలా నేను డ్రాగ్ చేసి ఇలా పెట్టాను అనుకోండి, ఎక్కడ ఉన్న మోల్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మచ్చ ఉందో ఆ మచ్చ ఇక్కడికి కూడా వచ్చింది. లేదు నేను ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ విడిచిపెట్టాను అనుకోండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది చూడండి. అంటే మన ఫోటోషాప్ లో ఉన్నటువంటి టూల్స్ ద్వారా మనం ఫోటోని అందంగా మార్చొచ్చు. అదర్వైజ్ ఏంటంటే ఫోటోని పా ఫోటోని ప్రాబ్లం కూడా చేయొచ్చు. యాజ్ యువర్ విష్ అన్నమాట. డెస్టినేషన్ అనేది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ పింపుల్ ని అక్కడ పెడుతూ ఉంది. సోర్స్ అనేది ఇక్కడ ఉన్న ఈ పింపుల్ ని తీసేస్తుంది. మనకి కొన్ని సందర్భాల్లో సోర్స్ యూజ్ అవుతుంది, కొన్ని రేర్ సిచ్యువేషన్ లో డెస్టినేషన్ కూడా యూజ్ అవుతుంది. బట్ ప్రాక్టీస్ అయితే మస్ట్ అండ్ షుడ్ బిగా ఎక్కువసేపు చేయండి. ఫుల్ క్లారిటీగా అయితే, ఎందుకంటే ఈ ప్యాచ్ టూల్ కానీ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ కానీ మనకి కంపల్సరీ రెగ్యులర్ గా మనం ప్రతి ఫోటో తీసుకున్న పింపుల్స్ ఉంటాయి, మచ్చలు ఉంటాయి, కంపల్సరీ వాటిని మనం తీయాల్సి ఉంటుంది. ఎంత మేకప్ చేసినా కూడా ఏంటంటే కంపల్సరీ పింపుల్స్ లేని ఫేస్ అనేది మన దగ్గరికి రాదండి. బట్ ఏంటంటే ఎవరైనా ఏ కస్టమర్ అయినా కూడా వాళ్ళ ఫేస్ మీద పింపుల్స్ ఉంటాయి, బట్ అవుట్పుట్ ఫోటో వచ్చేసరికి కొంచెం స్మూత్ గా ఉండాలి, వైట్ గా ఉండాలి, పింపుల్ లేకుండా ఉండాలి, బాగుండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ చేయగలిగే టూల్ ఏంటంటే ఈ స్పాట్ హీలింగ్ కానీ, ప్యాచ్ టూల్ కానీ, లేదంటే హీలింగ్ బ్రష్ టూల్ కానీ, ఈ మూడు కూడా ఫ్రెండ్లీ టూల్స్. మన అవసరాన్ని బట్టి ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇదే వాడాలి, ఇలానే వాడాలి, అలాంటి రూల్స్ ఏమీ లేదండి. ఒకటి ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ అనేది బాగుండాలి. ఇది ఇది మెయిన్ రూల్ అన్నమాట. అదర్వైజ్ మిగతా రూల్స్ అన్నిటిని మనం పక్కన పెట్టవచ్చు. మెయిన్ రూల్ ఏంటంటే ఫోటో బాగుండాలి. మనం ఏ టూల్ వాడామనేది కాదు, ఫైనల్ అవుట్పుట్ ఇమేజ్ బాగా వచ్చిందా లేదా అనేది. అలా అవుట్పుట్ బాగా రావడం కోసము ఈ లోపల ఉన్నటువంటి సీక్రెట్స్ అండి, అవే మనం ఇప్పుడు నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఇక్కడ ప్యాచ్ టూల్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ట్రాన్స్పరెంట్ అనేది ఉంది. మనం ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఏం పింపుల్స్ లేవు కాబట్టి మనమే కొన్ని పింపుల్స్ పెడదాం. జస్ట్ నేను పెడుతున్నాను, మీరు కన్ఫ్యూజ్ కాకండి. బ్రష్ టూల్ వాడుతున్నాను. సరే, సరిపోతుంది. నేను ప్యాచ్ టూల్ సెలక్షన్ లో ఉంది, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది పెట్టి నేను ఇలా పెట్టాను అనుకోండి.
ఇక్కడ ఈ ట్రాన్స్పరెంట్ అనేది జీరో జీరో వర్కింగ్ అండి, ఏం వర్క్ అవ్వట్లేదు. అదే డెస్టినేషన్ పెడితే ఇక్కడ ఉన్న మోల్ అనేది ఇక్కడ కూడా వస్తుంది. అదే సోర్స్ అనేది పెట్టుకుని మీరు ఇలా పెట్టినప్పుడు నేను ట్రాన్స్పరెంట్ దాన్ని అన్టిక్ చేస్తున్నాను, జస్ట్ నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే సోర్స్ అనేది మనకి డెఫినెట్ గా యూజ్ అవుతుందండి. సోర్స్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని చెయ్యాలి అనుకున్నప్పుడు ప్యాచ్ టూల్ వాడండి. అదర్వైజ్ ఏంటంటే స్పాట్ హీలింగ్ అది బై డిఫాల్ట్ గా అదే తీసుకుంటుంది. ఎక్కువ పింపుల్స్ ఉండేటప్పుడు మీరు ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ని వాడుకోండి, సరేనా? ఇందులో కూడా కంటెంట్ అవేర్ మూవ్ టూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా పనిచేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న ఈ ఐ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను పెట్టాను అనుకోండి, అక్కడ ఈ స్కిన్ ఏరియా ఏదైతే ఉందో ఈ స్కిన్ ఏరియా అక్కడికి వెళ్ళిపోయింది, ఆ కన్ను అనేది ఇక్కడికి వచ్చేసిందండి. చూసారా? ఫోటోషాప్ ఒక పెద్ద మ్యాజిక్ అండి, ఫోటో మ్యాజిక్ చేయొచ్చు. జస్ట్ నేను ఈ ఐని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ ఇలా నేను డ్రాగ్ చేశాను. ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి స్కిన్ ఏరియా ఏదైతే ఉందో ఈ స్కిన్ ఏరియా అనేది ఇక్కడికి వచ్చేసింది, సరే. ఇందులో మూవ్ కాకుండా ఎక్స్టెండ్ అనేది ఉంది. నేను ఎక్స్టెండ్ అనేది పెట్టుకొని నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఎక్స్టెండ్ వాడతారా మూవ్ వాడతారా అంటే ఇందులో ఉంది కాబట్టి తెలుసుకుంటున్నాము. బట్ మనం అయితే దీన్ని అయితే రేర్ అండి, దీన్ని కూడా ఎక్కువగా ఉపయోగించాం. వెరీ లూజ్ అంట, చూద్దాం లూజ్ ఎట్లా వర్క్ అవుతుంది. స్మూత్ గా వస్తున్నాయి టెక్స్చర్స్, అలా కాదు వెరీ స్ట్రిక్ట్. ఇక్కడ ఉండే స్కిన్ ఏరియా అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫోర్త్ వన్ ఏంటంటే కంటెంట్ అవేర్ మూవ్ టూల్, సరేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే రెడ్ ఐ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె కళ్ళలో రెడ్ ఉంది అనుకోండి, ఒక న్యూ లేయర్ ని తీసుకున్నాను, ఈమె కళ్ళలో ఒక కలర్ పెడుతున్నాను. జస్ట్ మ్యామ్ మీరు ఇవన్నీ ఏం చూడకండి, కష్టం, మనకి రాబోయే క్లాసెస్ ఇవన్నీ వస్తాయి. ఈ రెడ్ ఐ టూల్ అనేది ఎలా పనిచేస్తుందో చెప్పడానికి నేను ఇలా చేస్తున్నాను. మనం ఇంకా బ్రష్ టూల్ కోసం చెప్పుకోలేదు కాబట్టి ఇది మీకు కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది. సో ఇది మనకు వచ్చిన ఫోటో అనుకోండి, ఇందులో రెడ్ ఐ టూల్ అనేది ఉంది. ఇక్కడ పర్పుల్ సైజ్ 50%, డార్క్ ఏమో 50%, నేను 100% పెట్టుకుంటున్నాను. ఇలా నేను ఇలా పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి రెడ్ అనేది పోతుంది. ఇలా నేను ఒక బాక్స్ గా డ్రాగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇందులో ఉండేటటువంటి రెడ్ ని అది రిమూవ్ చేస్తుంది.